గౌరవం, స్నేహం, ప్రేమ ఇవి భిక్షగా అడుక్కుంటే వచ్చేవి కావు. మనల్ని మెచ్చి వాటంతట అవే మన దగ్గరికి రావాలి. అప్పుడే మనకు విలువ. మనిషి జీవితం రైలు ప్రయాణం వంటిది. ధనవంతుడు ఏసీ రిజర్వేషన్లో వెళ్తాడు. మధ్యతరగతి వాడు రిజర్వేషన్లో వెళతాడు. పేదవాడు జనరల్ బోగిలో ఏదో మూల కూర్చొని. ఎలా వెళ్ళినా ప్రయాణం మాత్రం ఆగదు కదా. జీవితం కూడా అంతే. కొందరి కథలు చాలా చిన్నవి, కానీ వాటిలోని నీతి జీవితాంతం గుర్తుపెట్టుకోమంటాయి. కొందరి పరిచయం, కొందరు పంచిన అనుభవం, కొందరి మధ్య అనుబంధం, కొందరి స్నేహం కూడా అలాంటిదే. ఆ కాలంలో ఇరుగు పొరుగు వారు కూడా కుటుంబ సభ్యుల్లో ఉండేవారు. ఈ కాలంలో కుటుంబ సభ్యులే ఇరుగు పొరుగు వారిలా మారిపోయారు. జీవితంలో తెగింపు లేకపోతే కొన్ని సమస్యలకు ముగింపు పలకలేం. జీవితం ఈ ఒక్కటి మనకు నేర్పదు. మనకు ఎదురయ్యే మనుషులు, వాళ్ళ ప్రవర్తన, వీటి నుండి మనమే నేర్చుకోవాలి. చీకటి అయితే చంద్రుడు రాజు, తెల్లవారితే సూర్యుడు రాజు. ఒక్కరోజే ఒకరిది కానప్పుడు అన్ని రోజులు మనవి ఎలా అవుతాయి? మనది కాని రోజు మౌనంగా ఉండాలి, మనదైన రోజు వినయంగా ఉండాలి. ఇదే జీవితం అంటే. నీ మనశ్శాంతిని నువ్వే కల్పించుకోవాలి, కానీ ఇతరులు కాదు. స్వర్గాన్ని నరకంగా చేసేది, నరకాన్ని స్వర్గంగా చేసేది మన మనస్సే. మనకు ఆపద వచ్చినప్పుడు మనకు తోడుగా ఉండే ప్రతి ఒక్కరూ మన ఆత్మీయులే. మాట జారకుండా ఉంటే మాట పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సరే అడిగే ప్రశ్నలో పద్ధతి ఉంటే వచ్చే సమాధానంలో సంస్కారం ఉంటుంది. మనం ఎంత మార్చాలని ప్రయత్నించినా కొందరి ప్రవర్తన మార్చలేం. అటువంటి వారితో ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి, లేదా వారిని అక్కడితో వదిలేయాలి. జీవితం ఓ నాటకం. నటించడం రానప్పుడు ఇతరుల నాటకాలను చూస్తూ ఉండిపోవాల్సి వస్తుంది. మనం మాట్లాడేవి కేవలం మాటలే కావచ్చు, కానీ వినే వాళ్ళకి అవి తూటాలు. ఆ తూట మెదడుకు తగిలితే పర్వాలేదు, కానీ కొన్ని రోజుల్లో మర్చిపోతారు. కానీ గుండెకు తగిలితే బ్రతకలేరు. మాటలు విలువైనవే కావు, పదునైనవి కూడా. ప్రాణం పోసేదాన్ని మందు అంటాం, ప్రాణం తీసేదాన్ని మందు అంటాం. పేర్లు ఒకేలా ఉన్నా గుణంలో తేడాలు ఉన్నట్లు మనుషులంతా ఒకేలా ఉన్నా మనసుల్లో తేడాలు ఉంటాయి. ఒకరి కష్టం తెలియాలంటే వాళ్ళు చేసే పనిని చేయడానికి ప్రయత్నించు. అందులోని కష్టం నీకు పూర్తిగా అర్థమవుతుంది. మోసం చేయాలనుకున్నవాడు మంచితనం నటిస్తాడు, వంచాలి అనుకున్నవాడు వినయం నటిస్తాడు. కానీ నిజాయితీగా ప్రేమించేవాడు పొగరుగానే ఉంటాడు, నీకు నచ్చినా నచ్చకపోయినా. అపజయాలు కలిగినప్పుడు ఆత్మ పరిశీలన చేసుకొని లోపం ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలి. అవసరమైతేనే మాట్లాడు, లేదంటే నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంత వరకు ఇతరుల సంభాషణల్లో ప్రస్తావన వద్దు. ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి. నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తారాట్లాడతాయి. భయం సుత్తి లాంటిది, గెలుపు ద్వారాలకు మేకులు వేసి కొట్టేస్తుంది. టెన్షన్ విషం లాంటిది, గెలుపును చంపేస్తుంది. ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎన్నటికీ శాశ్వతం కావు. మంచి మనుషులు వీధి దీపాల్లాంటి వారు. వారి వల్ల నడిచే దూరం తగ్గదు, కానీ దారి అంతా వెలుతురుపరుచుకుంటుంది. అందువల్ల తేలికగా గమ్యాన్ని చేరగలుగుతాం. గుడిలో ఇచ్చే ప్రసాదంలోనే చక్కెర తగ్గితే ఏం పర్లేదు అనుకొని పడేయకుండా తింటాం. అలాంటిది దేవుడిచ్చిన జీవితంలో ఏవో 2 రోజులు బాలేవని తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఏమీ పర్లేదు అంటూ ముందుకెళ్ళాలి, అంతే. లక్ష్యం వేరు, కోరిక వేరు. కోరిక తీరాలని పరిగెడితే తగిలేవి ఎదురు దెబ్బలే. అదే లక్ష్యం నెరవేరాలని అడుగులు పడితే ఎదురొచ్చేదల్లా విజయాలే. గర్వంతో ఉండవద్దు, దేవుని ఆశీస్సులు కోల్పోతావు. ఈర్ష్యతో ఉండవద్దు, స్నేహితులను కోల్పోతావు. కోపంతో ఉండవద్దు, నిన్ను నువ్వే కోల్పోతావు. ప్రకృతి, అద్దం రెండూ ఒక్కటే. అద్దం నువ్వు ఎలాగ ఉంటే అలాగ చూపిస్తుంది. ప్రకృతి నువ్వు దాన్ని ఎంత కాపాడితే అది నిన్ను అంత కాపాడుతుంది. మంచివాడు మొదట కష్టపడతాడు, కానీ ఓడిపోడు. చెడ్డవాడు మొదట సుఖపడతాడు, కానీ ఓడిపోతాడు. ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. వైఫల్యం శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది. మూర్ఖులకు ఇచ్చే అద్భుతమైన సమాధానం మౌనం. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు, కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం జీవితాన్నే మార్చేస్తుంది.
వాగేవాడితో సీక్రెట్స్ చెప్పకూడదు, వాదించే వాడితో ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు, తెలివైన వాడితో పోటీ పడకూడదు, తెగించిన వాడితో తలపడకూడదు. యథార్థాన్ని గుర్తించలేకపోతే అపార్థమే మిగులుతుంది. అపార్థం చేసుకునే ముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే యథార్థం ఏమిటో తెలుస్తుంది. బంధం కలకాలం నిలబడుతుంది. మంచివాడు మహారాజు అయినా కష్టాలు తప్పవు. నీతిపరుడు నిజాయితీగా బ్రతికిన నిందలు తప్పవు. మాట్లాడాలి అనుకునే వారికి సమయం దొరుకుతుంది. దూరం వెళ్ళాలి అనుకునే వారికి కారణం దొరుకుతుంది. గంధపు చెక్కలతోనూ పూలదండలతోనూ అలంకరించినంత మాత్రాన పాడే పల్లకి అయిపోదు. అది ఎక్కి అందరూ ఊరేగాలనుకోరు. మంచితనం ముసుగు వేసుకున్నంత మాత్రాన మంచివాళ్ళు అయిపోరు. ఆ ముసుగులో ఎంతో కాలం జనాలను మోసం చేయలేరు. మన అనుకున్న వాళ్ళు మన పట్ల చేసిన తప్పులను పొరపాట్లను మన్నించగలగడం సహజం. కానీ వారితో మరలా మునుపటిలా మనగలగడం అసహజం. అతిగా అరవడం వల్ల మాట విలువ, అనవసరంగా ఏడవడం వల్ల కన్నీటి విలువ తగ్గిపోతుంది. ఎదుటివారి ముఖం చూసి బాగానే ఉన్నారు అని అంచనాకు రాకండి. ఎందుకంటే కొందరి గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా నలుగురిలో నవ్వులు నటిస్తూ బ్రతుకుతారు. ప్రపంచంలోని పురాణాలన్నీ సమర్థించిన ఒక తప్పును ఒప్పుగా మార్చలేవు. బాధతో ఉండి అరిచే అరుపుని, మనసు పెట్టే కేకని ఏ చెవి వినలేదు. ఎందుకంటే అంత శబ్దాన్ని వినే శక్తి దేవుడు ఏ చెవికి ఇవ్వలేదు. మన వ్యక్తిత్వమే మనకు సిరి. అందుకే ఎవరి కోసము నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోకు. ఇతరులకు పలుచన కాకు. మనం చేసేది తప్పా కాదా అనేది ఎవరూ చెప్పక్కర్లేదు. ఒంటరిగా కూర్చొని అంతరాత్మను అడిగితే చాలు. నమ్మకాన్ని అమ్మకానికి పెడితే ఎంతకు పోతుందో తెలియదు. కానీ అది పోగొట్టుకుంటే తిరిగి పొందడానికి ఒక జీవితకాలం సరిపోదు. మౌనంగా ఉన్న ప్రతి మనిషి మనశ్శాంతిగా ఉన్నట్లు కాదు. మనసులో ఎవరికీ చెప్పుకోలేనంత బాధ ఉన్నప్పుడు కూడా మౌనంగానే ఉంటాడు. నిన్ను వెతుక్కుంటూ వచ్చినప్పుడు నువ్వు వదులుకుంటే తర్వాత నువ్వు వెతుక్కుంటూ వెళ్ళినా అది దొరకదు. అది వస్తువైనా మనిషైనా. అర్థం చూసుకుంటే మనకు మనమే కనిపిస్తాం. అర్థం చేసుకుంటే ప్రతి మనిషిలోనూ మనమే కనిపిస్తాం. తప్పు చేసి కూడా నిజాయితీ పరులుగా చెలామణి అవుతున్న వారికంటే ఏ తప్పు చేయకపోయినా నిజాయితీ నిరూపించుకోలేక తప్పుడు మనుషులుగా ముద్రపడే వాళ్ళే ఎక్కువ ఈ కలియుగంలో. మన నోట్లోకి పోయే ఆహారం ఎంత రుచిగా ఉండాలో మన నోటి నుంచి వచ్చే మాటలు కూడా అంతే రుచిగా ఉండాలి. అప్పుడే బంధాలు, స్నేహాలు బలపడతాయి. అవకాశం రాకపోవడం దురదృష్టం. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడం నిర్లక్ష్యం. అవకాశాన్ని సరిగ్గా వాడుకోవడం ఇంకితం. లేని అవకాశాన్ని సృష్టించుకోవడం తెలివి. నిన్న నవ్విన వాళ్ళు నిన్ను అవకాశం అడగడం విజయం. నీకు అవకాశం ఇచ్చిన వాళ్ళని తలదించుకునేలా చేయడం ఓటమి. ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉంటే అదే ఐశ్వర్యం. ఐస్ క్రీమ్ తిన్నా కరిగిపోతుంది, తినకపోయినా కరిగిపోతుంది. జీవితం కూడా అంతే. ఎంజాయ్ చేసినా కరిగిపోతుంది, చేయకపోయినా కరిగిపోతుంది. తర్వాత స్వర్గం నరకం అంటావా? అవి ఉన్నాయో లేవో కూడా ఎవరికీ తెలియదు. బాధ్యతలు బరువుగా భావించే వారికి బంధాలు అరువుగానే కనిపిస్తాయి. విజయం గొప్పది కాదు, సాధించినవాడు గొప్ప. బాధపడడం గొప్ప కాదు, బాధను తట్టుకునేవాడు గొప్ప. బాంధవ్యాలు గొప్ప కాదు, వాటిని నిలబెట్టుకున్నవాడే గొప్ప. నువ్వు నీ సొంత కాళ్ళపై నిలబడి ఉన్న ఇతరులను గౌరవించడం కూడా కొంచెం నేర్చుకో. ఎందుకంటే నువ్వు మరణించిన తర్వాత శ్మశానానికి నీ సొంత కాళ్ళతో చేరుకోలేవు. జీవితం నీకు విజయాన్ని ఇవ్వదు, కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తుంది. అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి కేవలం నీ చేతుల్లోనే ఉంటుంది. విలువలను నిలబెట్టుకోలేని గెలుపు కూడా అవమానమే. విలువను నిలబెట్టుకోవడానికి ఓడిపోయినా గౌరవమే. ఎందుకంటే విజేతగా నిలబడిన వాడికంటే మాట మీద నిలబడినోడికే మర్యాద ఎక్కువ. అతిథి ఇంటికి వస్తున్నాడని తెలిసిన వెంటనే ఇల్లు సర్ది శుభ్రంగా ఉంచుతాం. అలాంటిది భగవంతుడిని మన మనసులో ఉంచుకోవాలంటే మన మనసు ఇంకెంత శుభ్రంగా ఉండాలి. సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పుతాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పుతుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పుతుంది. అందుకే అంటారేమో ఏది ఏం జరిగినా మన మంచికే అని. అనుకువ లేకపోతే అందం కూడా అసహ్యంగా కనిపిస్తుంది. మనిషికి అందం కంటే అనుకువే మరింత అందాన్ని ఇస్తుంది. ఏం చేయకుండా సాదాసీదాగా అనామకంగా గడిపిన జీవితం కంటే సాహసోపేతమైన పనులు చేసి అనేక తప్పులు చేసి వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకున్న జీవితం గొప్పది.
సమతూకం లేని జీవితాల్లో సమస్యలే చుట్టాలు, కన్నీళ్లే పలకరింపులు. నిన్నటి మన ఆలోచనల పరిణామాలే ఈరోజు నేటి ఆలోచనలు రేపటి జీవితాన్ని సృష్టిస్తాయి. జీవితం మన మనస్సు యొక్క ఉత్పత్తి. కష్టసుఖాలు సీజన్ వంటివి. మనకు నచ్చకపోయినా అవి రావాల్సిన టైంకి వస్తాయి, పోవాల్సిన టైం వచ్చినప్పుడే పోతాయి. ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడమే మన పని. నువ్వు నీ శత్రువుకు దొరకకుండా దాక్కున్నట్లయితే ఆ విషయాన్ని నీ మిత్రుడికి కూడా చెప్పకు. జీవితంలో ఎవరిని తక్కువగా చూడకండి, ఎందుకంటే 5 రూపాయల పెన్ను కూడా 5 కోట్ల చెక్కును రాస్తుంది. జీవితం కూడా అంతే, ఎవరి విలువ వారిదే. ఎడారి దగ్గరకు వెళ్ళి నీళ్ల కోసం ఎదురు చూడడం ఎంతటి అవివేకమో, అసలు ప్రేమలే తెలియని వారి దగ్గరకు వెళ్ళి కన్నీళ్లు పెట్టడం కూడా అంతే అవివేకమవుతుంది. నమ్మితే ప్రతి అబద్ధం నిజంలా అనిపిస్తుంది, నమ్మకపోతే ప్రతి నిజం కూడా అబద్ధంలానే అనిపిస్తుంది. నీకు లభించిన కీర్తి నీ దగ్గర ఉన్న ధనం కన్నా చాలా గొప్పది. ఆపదలు, అపాయాలు నిన్ను హెచ్చరిస్తూనే ఉంటాయి. జాగ్రత్త పడు, కానీ భయపడకు. పుట్టడం గొప్ప కాదు, బతకడం గొప్ప. ముంచి బతకడం గొప్ప కాదు, మంచిని పంచి బతకడం గొప్ప. నీకు నువ్వే గొప్ప అనుకోకు, నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటేనే గొప్ప. ముందు నువ్వు నమ్మితేనే నీ మనసు దానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుంది. నాది అనుకుంటే వదలకు, పట్టుదలతో ప్రేమతో సాధించు. వద్దనుకుంటే ఆలోచించకు, చిరునవ్వుతో తిరస్కరించు, అది వస్తువైనా స్నేహమైనా. సున్నితమైన మనస్సు ఉన్నవారు తమకు తామే శత్రువు. వారికి మోసం చేసే అంత తెలివి లేదు, మర్చిపోయే అంత బలము లేదు. అన్నిటినీ మౌనంగా భరిస్తూ బాధపడడమే తెలుసు. 100 యుద్ధాలు చేసి నెగ్గిన వాడికన్నా యుద్ధం చేయకుండా తన తెలివితేటలతో శత్రువును జయించిన వాడే గొప్ప యోధుడు. ఒక భర్త గెలుపుకైనా ఓటమికైనా సగం కారణం భార్య అన్నది ఎంత నిజమో, భార్య కన్నీటికైనా ఆనందానికైనా కారణం భర్తే అనేది కూడా అంతే నిజం. మనస్తత్వం కలిసిన వారిని వదులుకోకూడదు, మానవత్వం తెలియని వారిని కలుపుకోకూడదు. మనం చెప్పే మంచిలో కూడా చెడు వెతికే వారికి మంచి చెప్పి శత్రువు కావడం కంటే మౌనంగా ఉండడం ఎంతో ఉత్తమం. ఓ మంచి పాఠం ఎప్పటికైనా చెడ్డ వ్యక్తులే నేర్పిస్తారు. చేసేది తప్పని వాళ్ళ మనస్సాక్షికి తెలిసి కూడా మనం మంచి చెప్పినా వృధా ప్రయాస. కళ్ళతో చూస్తూ ఉండడమే ఉత్తమం. పైన భగవంతుడు ఉన్నాడు, అన్నీ చూస్తూ ఉంటాడు. మనం కోల్పోయామని బాధపడే ప్రతిదీ మనం కావాలని కోరుకున్నది. ఆశపడడం మానేస్తేనే బాధలను అనుభవించవలసిన అవసరం ఉండదేమో. మనం కోరే బంధం కంటే మనల్ని కోరి వచ్చే బంధం చాలా గొప్పది. గొడుగు వర్షాన్ని ఆపలేదు, కానీ మనం వర్షంలో తడవకుండా చేస్తుంది. ఆత్మవిశ్వాసం అనేది గెలుపుకు తీసుకురాదు, కానీ మనలో ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కొనే శక్తినిస్తుంది. నిజాయితీగా ఉండు, కానీ నిందలు వేస్తే మాత్రం పడకు. మౌనంగా ఉండు, కానీ అవతలి వాళ్ళ మాట అంటే మాత్రం పడకు. నీకు విలువలేని చోట ఎప్పుడు నోరు తెరవకు. అవసరం ఉన్న చోట ఖచ్చితంగా వాదించు. మనుషుల మీద కోపంతో మనస్సు ఎక్కువగా పాడు చేసుకోకు, ఎందుకంటే మనుషులు ఎప్పుడు నీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. ఆరోగ్యం ఎప్పుడు మందులతోనే బాగుపడదు. చాలాసార్లు మనశ్శాంతితో, మరికొన్నిసార్లు మంచి స్నేహంతో, ఇంకొన్నిసార్లు స్వచ్ఛమైన నవ్వుతో, స్వచ్ఛమైన ప్రేమతో బాగుపడుతుంది. ఉత్తములతో స్నేహం అత్తరు దుకాణానికి వెళ్ళడం లాంటిది. అక్కడ మనం ఏమి కొనకపోయినా కొంత సువాసనను పీలుస్తాం. ఈ సృష్టిలోని అన్ని బాధలకు మూలం బంధాలు, బంధుత్వాలు. జీవితాన్ని అర్థం చేసుకోవడానికి సమాధానాలు నీ చుట్టూ ఉన్న జనం నుంచే పుడతాయి. ఒకరి విజయంలో చూడాల్సింది వారు సాధించిన స్థానం కాదు, ఆ స్థానం సాధించడానికి వారు అధిగమించిన అడ్డంకులను. నువ్వు బాగుపడాలని కోరుకునే వారికంటే నువ్వెక్కడ బాగుపడిపోతావో అని బాధపడేవారే ఎక్కువ ఈ లోకంలో. తోటమాలి ప్రతిరోజు నీరు పోసిన కాలం వచ్చినప్పుడే ఆ చెట్టు ఫలాలని ఇస్తుంది. మీరు రోజుకో మంచి పని చేస్తూ ఉండండి, సమయం వచ్చినప్పుడు అది తప్పక ఫలితాన్ని ఇస్తుంది. ఎవరు ఎదుటివారి నాశనాన్ని కోరుకుంటారో వారికి కూడా అలాంటి నాశనమే జరుగుతుంది. అందుకే ఒకరికి మంచి చేయాలన్న ఆలోచన కలిగి ఉండాలి, అప్పుడే అందరికీ మంచి జరుగుతుంది. నలతపడని కళ్ళు ఉండవు, కలత చెందని మనసు ఉండదు. కళ్ళు ఏడ్చిన ప్రతిసారి మనసు బాధపడాలని రూలేం లేదు, కానీ మనసు బాధపడిన ప్రతిసారి కళ్ళు తప్పకుండా ఏడుస్తాయి. వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూడకు, కష్టంలో ఉన్నప్పుడు అవకాశం కోసం చూడు.
బంధం నిరూపించుకోవాలంటూ నటించే వారి కంటే నిజాయితీగా ఉంటూ దూరంగా ఉండేవారు అవగాహనతో ఉంటారు. హక్కు లేని బంధం, నిజాయితీ లేని ప్రేమ, స్వార్థంతో కూడిన స్నేహం, నమ్మకం లేని జీవితం ఎక్కువ కాలం ఉండలేవు. నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ ఎవరికీ తాకట్టు పెట్టకు. అది లాభమైనా నష్టమైనా. మనిషి ఆలోచనలు ఎలా ఉండాలంటే నేటిని అనుభవించేలా ఉండాలి, రేపటికి దర్శించేలా ఉండాలి. కొంతమంది ఇతరులను మాట అనే ముందు ఆలోచించరు. ఆ మాట వల్ల ఎదుటివారి మనసు ఎంత బాధపడుతుందో అనుభవించే వారికే తెలుస్తుంది. ఆ గాయాల లోతు వారు అనుభవిస్తే తెలుస్తుంది. ఆ మాట భారం ఏదో ఒకరోజు ఖచ్చితంగా అనుభవిస్తారు. నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవరికీ అవసరం లేదు. ఎవరు వినిపించుకోరు కూడా. నీ కథ ఎవరికైనా చెప్పాలనుకున్నా, వినాలనుకున్నా ముందు నువ్వు గెలవాలి. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండే దారులు. మన సమస్యలను ఇతరులకు చెప్పకూడదు, ఇతరుల సమస్యల్లో మనం తలదూర్చకూడదు. బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు. అదే బంధం చెడినప్పుడు నీ విషయాలకు అందరికీ చెప్తారు. ఇదే ఈ లోకం పోకడ. ఎవరో నీ గురించి చీప్గా చెప్తే నువ్వేం చీప్ అయిపోవు. ఎవరో నిన్ను పొగిడితే నువ్వు పొంగిపోవద్దు. ఎందుకంటే నీ గురించి నీకే పూర్తిగా తెలుసు. ఇది నేను అని ఒకరి ముందు నిరూపించుకోవాల్సిన అవసరం నీకు లేదు. నీకు తెలిసింది ఒకటే, నీకు నచ్చినట్లు బ్రతకడం. మనం ఏదైనా తింటే కడుపులో ఉండిపోదు, కానీ మనం ఎవరినైనా ఏమైనా అంటే వారి మనసులో ఉండిపోతుంది. అందుకే ఎవరినైనా ఒక మాట అనే ముందు ఆలోచించాలి. దేవుడు ఆలస్యం చేసిన న్యాయమే చేస్తాడు, అన్యాయం చేయడు. ఆలస్యం వెనుక అద్భుతాలు జరుగుతాయి. ఇద్దరు కలుసుకోవాలన్నా విడిపోవాలన్నా అందుకు ఆ ఇద్దరి అంగీకారం ఉండాలి. నిర్ణయం ఒకరిదే అయితే దాని ఫలితం మొత్తం మిగిలిన ఆ ఒక్కరే అనుభవించాల్సి వస్తుంది. ఒక చెడు అలవాటుకి బానిసైనా పర్వాలేదు, కానీ ఒక మనిషికి మాత్రం బానిస కాకూడదు. ఎందుకంటే వాళ్ళు లేని రోజులు ఉండాల్సి వస్తే భరించలేం. నమ్మకం అనేది లేనప్పుడు ఏ రిలేషన్ అయినా జస్ట్ టైంపాస్ మాత్రమే. అది ఎంత సుదీర్ఘ ప్రయాణమైనా వ్యర్థమే. కళ్ళతో చూసినవన్నీ నిజమని భ్రమపడకండి. ఒక్కొక్కప్పుడు దూరం నుంచి చూస్తే ఉప్పు కూడా చక్కెరలాగే కనబడుతుంది. సంతోషంగా ఉండడమా లేక విచారంగా ఉండడమా అనేది మనం ఎంచుకున్న స్థితిని బట్టి ఉంటుంది. మన మనస్సును దేనికి బందీ చేస్తే ఆ స్థితిని మనం పొందుతాం. ఏం జరిగినా దానికో కారణం ఉంటుంది. అలా ఎందుకు జరుగుతుందో అప్పుడు తెలియకపోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది. కొంచెం ఓపిక పట్టు. చెడ్డవారితో స్నేహం మన స్థాయిని దిగజారుస్తుంది. దుష్ట బుద్ధులతో స్నేహం మనల్ని పతనం వైపు నడిపిస్తుంది.